హాయ్ అండి. ఈరోజు ఉదయం లేచేసరికి కొంచెం లేట్ అయింది. మా పిల్లలకి స్కూల్ లేదు. అందుకని కొంచెం లేట్‌గా లేచాము ఈరోజు. మొహం కడుక్కొనొచ్చి బయట కసువులు తోసేసరికి ఈ వేళయింది. ఈ టైంలో ఈ పిచ్చుకలేమో తెగ అల్లరి చేసేస్తున్నాయండి బయటికొచ్చేసరికి. నేను ముగ్గు వేస్తుంటే కూడా అరిచేస్తున్నాయి. కావాలంటే మీకిప్పుడు ఆ పిచ్చుకల అరుపులు వినిపిస్తాను వినండి. ఎంత బాగా అల్లరి చేస్తున్నాయో చూడండి. అల్లరి కూడా ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఈ పిచ్చుకలు అల్లరి చూస్తుంటే. ఎంత హాయిగా ఉందో కదా ఈ పిచ్చుకల అరుపులు. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి పొద్దున్నే ఇలాంటివి వింటే. ఈ రోజంతా నాకు హ్యాపీగా గడిచిపోతుందని పొద్దున్నే అనిపించింది. అనుకున్నట్లుగానే ఈరోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా పిల్లలకి తినడానికి ఏమైనా చేసి పెట్టి మేము పొలానికి వెళ్ళాలండి. ఈరోజు ఎరువులు వేయాలి చీనీ చెట్లకి. కూలీలను ఏం పెట్టలేదండి ఎరువులు వేయడానికి, మేమే వేసుకున్నాము. పొద్దున్నే పొలంలో పనిచేస్తే ఎక్సర్సైజులు చేసినట్లే కదా, అందుకని చెప్పేసి మేము పొద్దున్నే తోటల్లో పనులు చేసుకుంటామండి. పల్లెల్లో మేమని కాదు, చాలా వరకు అందరూ అలాగే చేసుకుంటారు. ఎవరి తోటల్లో పనులు వాళ్ళే. పొలంలో పనిచేయడం వల్ల శారీరక శ్రమ పెరిగి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే మానసికంగా ఏ ఆలోచనలు రాకుండా ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా ఉండొచ్చండి. నాకైతే చాలా సంతోషంగా నేను తోటల్లో పనులు చేసుకుంటాను. పిల్లలు చిన్నపిల్లలప్పుడు నేను ఇంటి దగ్గరే ఉండేదాన్నండి. అప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అలాగే మానసికంగా కూడా నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకో నాకే తెలీదు. ఇంట్లో ఉంటే అలా అనిపించేదేమో బహుశా. పొలానికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా ఏం లేవు. ముగ్గేసిన తర్వాత నేను పాలు తీసుకొచ్చి కాఫీ పెట్టుకున్నానండి. పొద్దున్నే కాఫీ పడితే కానీ అసలు ఏం పని చేయాలనిపించదు. కాఫీ తాగిన తర్వాతే ఏ పనైనా ప్రశాంతంగా చేసుకోగలను నేనైతే. కాఫీ తాగేసి ఇంకా పిల్లలకి టిఫిన్ చేయాలి. ఈరోజు టిఫిన్కి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేయాలనుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తానండి. ముందుగా బొరుగులు తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. మా సైడ్ అయితే వీటిని బొరుగులని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. గాజులు ఇలా వేసుకుంటే ఎంత అందంగా ఉన్నాయో కదా. నేను ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది అబ్బా ఎంత బాగున్నాయో అని. కానీ పొలంలో పనిచేసేటప్పుడు ఇలా వేసుకోవడానికి కుదరదు కదా, అందుకని వేసుకోలేము. కుదరదని కాదు కానీ పగిలిపోతాయేమో అని భయము. అందుకని గోట్లలా ఉండేటి వేసుకుంటాను నేనైతే. ఇంకా ఉగ్గానిలోకి ఏమేమి వేయాలనో ఇప్పుడు చెప్తానండి. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని మిరపకాయలు తీసుకొని దంచుకోవాలండి వాటిని మెత్తగా. ఇందులోకి మళ్ళీ సపరేట్గా చట్నీ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు దంచుకోవాలి. రోట్లో వేసుకొని దంచుకున్నాను నేను. తర్వాత పెనంలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగితే బాగుంటాయి, లేదంటే ఉగ్గానీలో అంత టేస్ట్ రావు. పచ్చిమిరపకాయలు వేసుకొని టమోటాలు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ముందు వేసుకుంటే కొత్తిమీర మాడిపోతుంది. ఇవి వేగాక ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, అందులోకి ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని కొద్దిగా అందులోకి పసుపు వేసుకొని పచ్చిమిరపకాయలు వేగే వరకు వేయించుకోవాలి. ఆ పేస్ట్ అంతా కొంచెం ఎర్రగా వేగాలి. తర్వాత తడిపి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ బొరుగులను తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఉగ్గాని తయారైపోతుంది. ఇందులోకి పచ్చిమిరపకాయల బజ్జీలు కానీ పకోడాలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి. కానీ నాకు అంత టైం లేదు కాబట్టి నేను చేయలేదు. పొలానికి వెళ్ళి గుంతలు తీసి వచ్చామండి ఎరువులు వేయడానికి. అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఆ కొంచెం క్లిప్పే తీశాను. రేపటి వీడియోలో చూపిస్తాను మీకు పొలంలో మేము ఎలా పనులు చేసేది. సాయంత్రం ఇంటికి వచ్చాక మా పిల్లలు సేమియా పాయసం చేయమా అని అడిగారు. మామూలుగా ఎక్కువగా స్వీట్స్ వాళ్ళకి తినరు ఎప్పుడు, కానీ ఎందుకో అడిగారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి చేయిస్తానులే నాన్న, సేమియా ప్యాకెట్లు తెచ్చుకోండి అని చెప్పాను. వాళ్ళు వెళ్ళి సేమియా ప్యాకెట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ జీడిపప్పు వేయించుతుంటే కిస్మిస్ జీడిపప్పు. మా పిల్లలు అంటున్నారు, మా ద్రాక్ష ఎక్కువ వేయొద్దమ్మా, ఎండు ద్రాక్ష మాకు అసలు నచ్చదు అని. నేను తింటాలేరా అని చెప్పాను. మొత్తం అవన్నీ నాకే వేసేస్తారో ఏమో, వీళ్ళు అస్సలు ఎండు ద్రాక్ష తినరండి.
సేమియా వేయించుకున్నాను. నెయ్యిలో వేయించుకున్నానండి. మా వాడికి చెప్పలేదు నేను ఆ విషయం. నెయ్యిలో వేయించితే వాడు తినడు. తెలియకుండా తింటే తింటాడు గానీ, చూస్తే మాత్రం నెయ్యిలో ఏం వేయించినా అస్సలు తినడు. మా పిల్లలు ముగ్గురు నా చుట్టూ కూర్చొని నేను వంట చేస్తుంటే అలా చేయమ్మా, ఇలా చేయమ్మా అని చెప్తున్నారు. గోల గోల చేసేస్తున్నారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంటికాడ ఉంటే నా దగ్గరే నా చుట్టూనే ఉంటారు ఎప్పుడు. కొంచెం అల్లరి చేస్తారు కానీ ఆ అల్లరి కూడా నాకు ఇష్టమే. బాగుంటుంది కదా, పిల్లలు కదా, వాళ్ళు కాకపోతే మనం అల్లరి చేస్తామా? ఈ వయసులో మనం అల్లరి చేస్తే అంత బాగుండదు కదా. విసుక్కున్నట్లు యాక్ట్ చేస్తా, అయినా కూడా వీళ్ళు మాత్రం అల్లరి ఆపరు. అల్లరి చేస్తూనే ఉంటారు, నా తల తింటూనే ఉంటారు. ఈ టెన్షన్లో పడి నేను ఈ పాయసంలో ఒకటి మిస్ చేశాను. అదేదో లాస్ట్లో చెప్తాను చూడండి. జీడిపప్పు ఎండు ద్రాక్ష మాత్రం దట్టంగా వేశాను. ఇవి లాస్ట్కు నాకే వస్తాయని నాకు తెలుసు. చూసే కలర్ఫుల్గా ఉంది కానీ ఈ పాయసం దించి మళ్ళీ రిపేర్ చేశాను దీన్ని. ఏం చేశానంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదిగో బెల్లం వేయడం మర్చిపోయానండి ఇందులోకి. మా పిల్లలు తిని చూసి అబ్బా చాలా తీయగా వేసావమ్మా బెల్లము అని చెప్పారు. అప్పుడు టేస్ట్ చూస్తే చాలా చప్పగా అనిపించింది. తర్వాత మళ్ళీ బెల్లం వేసి వేడి చేసి దించేసాను. మేము మిద్ది మీదకే తీసుకెళ్ళి తిన్నామండి నలుగురం. కొద్దిసేపు ఆడుకున్నాం సరదాగా. చూడండి ఆ గిన్నెలు అలా లాక్కొని అందరం ఒకేసారి తీసుకుందామమ్మా అని చెప్పేసి పిల్లలు అంటుంటే సర్లే అని చెప్పేశాను. కానీ అందరికంటే ఫస్ట్ నేనే హెల్ప్ చేస్తా చూడని చెప్పాను. నేనే హెల్ప్ చేశాను. ఫస్ట్ నా గిన్నె ఖాళీ అయ్యింది. తర్వాత కొద్దిసేపు ఆడుకొని కిందికి వచ్చేసామండి. ఓకే అండి, బాయ్.